ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాము. కల్వరి దైవస్వరం అనే కార్యక్రమాన్ని నిత్యము చూస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా రోజు వర్తమానాలు వినాలని ఆశపడినట్లయితే జీసస్ కింగ్డమ్ చర్చ్ ఆర్ సంధ్యారాణి పెద్దిరెడ్లు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో. మరి మా వాక్యాలు నిత్యము కూడా మీకు అందించబడుతూ ఉంటాయి. మీరు ఇంకా ఆధ్యాత్మికంగా బలపడడానికి అవకాశం ఉంటుంది పిల్లరా. మరి ఈరోజు దినాన్ని బైబిల్లో మనం చూసినట్లయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో కొంత నక్కలు ఉంటాయంట. ఏముంటాయండి? నక్కలు కదా, గుంట నక్కలు ఉంటాయంట. ఆ గుంట నక్కలు ఏ రూపంలో ఉంటాయి, ఎలా ఉంటాయి అంటే, దేవుడు గుంట నక్కలతో కొంతమందిని పోల్చడాన్ని మన బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. ఎందుకనంటే చాలామంది ఈరోజు ఈ నక్కలతో ఎంతో బాధలు పడుతునే పరిస్థితి కదా. చక్కగా మీతో మంచిగానే ఉంటూ మీ కీడు కోరుతూ మీ నష్టాన్ని కలుగజేస్తూ అనేక సమస్యల్ని కొని తెచ్చేటువంటి సహవాసాలతో కొన్ని మనుషుల మధ్యలో మీరు నివాసం చేస్తూ ఉండొచ్చు. ఇటువంటి వారందరి కొరకు కూడా దేవుడు ఈ రోజు దినాన్ని ప్రత్యేకంగా మాట్లాడాలని తన ఆత్మ ద్వారా తెలియపరుస్తున్న మాటలు పిల్లరా. అందుకే బైబిల్లో మనం చూసినట్లయితే ఏమనుంటుందనంటే, మరి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ ఎవరి గురించి అని అంటుందంటే, మరి యుక్తి గలటువంటి నక్క, ఒక నక్కను అక్కడ మనం చూస్తాం. అది ఎవరు ఆ నక్కని బైబిల్లో మనం ధ్యానించినట్లయితే వాక్యంలో చూడండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలము నేను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిను అని బైబిల్ సెలవిస్తుంది. చూసారా, ఈ యుక్తిగల నక్క ఏం చేసిందనంటే, దేవునికి మరి అదేవిధంగా ఈ యొక్క ఆదాముకి అవ్వకి ఉన్నటువంటి మంచి సన్నిహితమైన సంబంధాన్ని వేరుపరచడానికి యుక్తంగా ఎలా మాట్లాడుతుందనంటే, ఈ సర్పం అనే నక్క చక్కగా ఇది నిజమా, మీరు తినకూడదా, అయ్యో దేవుడు చెప్పాడా అనే రకంగా మాట్లాడుతుంది. ఎప్పుడైతే మాట్లాడుతుందో ఈ మాటల్లో వింటున్నటువంటి అవ్వ ఆదాములు మరి ఏం చేస్తారనంటే, ఆ యొక్క మాటల గుండా వెళ్తూ సర్పం మాట వినే స్థితికి వచ్చేస్తారు పిల్లరా. ఈరోజు మీరు ఈ గుంట నక్కల లాంటి పరిస్థితి కలిగిన వాళ్ళు నిజమా అబద్ధమా వాళ్ళు చెప్తుంది మన జీవితానికి వీళ్ళు మేలా కీడా అని మీరు తెలుసుకునేటట్టుగా ఉండాలి. కానీ ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్ముకుంటూ మీ వ్యక్తిగతమైన జీవితంలో మీరు వెళ్ళిపోవడమే అనేక సార్లు మీరు కొన్ని సందర్భాల్లో నష్టపోతూ విపరీతమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పిల్లరా. ఎందుకనంటే ఈ పరిస్థితి మీకు రాకూడదనంటే మీరు చేయవలసింది ఏంటంటే, ప్రతి పరిస్థితిని కూడా దేవుడికి ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. మీ సహవాసాల గురించి కానీ మీ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు ఇతరులతో చెప్పేటప్పుడు, ప్రభువా ఆ పరిస్థితుల్లో నాకు విడుదల కావాలని చెప్పి దేవునితో మాట్లాడుకునే విధంగా ఉండాలి పిల్లలు. ఎందుకంటే ఒక మనిషి దీవింపబడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెనకాల కొన్ని గుంట నక్కలు ఉంటాయి కదా. యేసు ప్రభు వెనకాల కూడా ఒక గుంట నక్క ఉంది. 12 మంది శిష్యుల్లో ఒక నక్క ఎవరండి? మరి ఒక నక్క ఎవరండి చెప్పండి అందరూ. మరి ఆ యొక్క యోధ గుంట నక్క వలె ఉండి యేసు ప్రభుని అప్పగించడాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. కనుక మీ జీవితాల్లో కూడా మీతోనే ఉంటూ మీ కీడు కోరేవారు అనేక మందిగా ఉన్నారు. అటువంటి వాళ్ళని మీరు గ్రహించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మరి దాని యొక్క ప్రతిఫలం అనేటువంటి నష్టాలను మీరు చూస్తున్నారు. కనుక బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన మీరు అందరూ కూడా ఆ గుంట నక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. ఈ యొక్క సర్పం మాట విషయంలో వీళ్ళు ఏం చేశారంటే ఏకీభవించేస్తారు కదా దేవుని దగ్గర. అయ్యో దేవుడు చెప్పాడు కదా ఈ పండు తినవద్దని, మరి సర్పం చెప్పిన మాటలు విని మనం పండు ఎందుకు తినాలి అని ఆలోచన చేసుకోకుండా ఏం చేశారండి, మరి ఆ మాట వినేసి ఆ పండు తినకూడదని పండు ఏదో విధంగా సర్పము కుయుక్తితో మంచి మాటలు చెప్పి వాళ్ళని ఏం చేసిందంట, మరి కుయుక్తితో చెప్పి సర్పము వాళ్ళని చాలా విధాలుగా బాధ పెట్టి ఏం చేసిందని అంటే మరి మోసంలో పడేసింది పిల్లలు. ఈ మోసం వారి జీవితాన్ని ఏం చేసిందండి, పతనానికి గురి చేసి దేవునికి వారికి ఎడబాపు వచ్చే విధంగా కలుగజేసి పనుల్ని మరి దేవుడు కోపం తెప్పించే విధంగా ఆ యొక్క వస్త్రాలని మరి వాళ్ళు ఏం చేశారనంటే చల్లపూట దేవుడు వచ్చి మాట్లాడుతున్న సమయంలో అయ్యో మేము చూచుటకు మరి మేము దిగంబరలమై ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఆ యొక్క ఆకుల్ని కట్టుకోవటాన్ని మనం బైబిల్లో చూస్తాం పిల్లరా. కనుక మీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, గుంట నక్క మాటలు వినకుండా దేవుడు వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం మీరు జీవించండి. వాక్యానికి వ్యతిరేకమైన విధంగా ఎవరు ఏది సంబోధిస్తున్నా సరే దాంతో మీరు ఏకీభించకుండా దేవుడి యందు భయభక్తులు కలిగి మీరు నడిచినట్లయితే ఖచ్చితంగా మీరు ఎలాంటి ఆటంకాలున్నా వాటిలోంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని ఈ సమయంలో లేఖనాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు సర్పం ఏమంటుందంటే 4వ వచనంలో చూసినట్లయితే మీరు చావనే చావరని చెప్తుంది కదా.
మీరు చావనే చావరు, పండు తింటే మీరు చనిపోతారేమో అంటే చావనే చావరని ఆ అబద్ధ బోధ చేస్తుంది కదా. దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా చెప్పే ప్రతి బోధ కూడా అది అబద్ధ బోధే. మీరు దేవుడిని నమ్ముతున్న మీరు, దేవుడి యందు ఆసక్తిగా ఉన్న మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అది దైవ చిత్తానుసారమైనటువంటి మాట కాదన్నప్పుడు దానికి మీరు వేరే జీవించుదురుగాక. మరొక మాట ఏమని చెప్తున్నానంటే, మరి అక్కడ చెదరగొట్టబడినటువంటి నక్క గురించి కూడా మనం బైబిల్లో చూస్తాం. ఏమని ఉంటుందంటే, అక్కడ లూకాసు వార్త 13:32 ధ్యానిస్తే, ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోర్చున్నాడని ఆయనతో చెప్పగా కదా. యేసు ప్రభు వారితో ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే 32 ఆయన వారిని చూచి, వీరెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగములను స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందదును అని బైబిల్ సెలవిస్తుంది. ఏ నక్కతో అండి? హేరోదు రాజు అనేటువంటి నక్కతో యేసుప్రభు వారు చెప్తున్నారు, మీరు వెళ్ళండి, ఇంకా నేను రోగాల్ని స్వస్థపరిచే విధానం కానీ లేకపోతే మరి మంచి కార్యాలు చేసే విధానంలో కానీ ఇంకా నేను ముందుకు వెళ్ళవలసింది ఇంకా 3 దినాల తర్వాత కదా అని చెప్పేసి అక్కడ వివరించడాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. కనుక హేరోదు రాజు అంటే దేవుని కార్యాలు జరుగుతునేటప్పుడు మీ పట్ల ఏదో రకంగా కొన్ని నక్కల్లాంటివి వచ్చి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాటలు చెప్తూ మిమ్మల్ని దేవుడి మార్గాల్లో కాకుండా మరొక మార్గాల్లో నడిపించడానికి కదా. యోనా చూడండి, యోనా చక్కగా దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న యోనాతో దేవుడు సూటిగా మాట్లాడినప్పుడు యోనాని నినివేకి వెళ్ళమంటే యోనా హృదయంలో ఉన్న నొక్క ఏం చేసిందండి? తర్షీష్కి పంపించింది. కొన్ని సందర్భాలు మీ హృదయం మీతో చెప్తున్న మాట కూడా మీరు అది మంచిదా చెడ్డదా అని తెలుసుకోవాలంటే మీరు ప్రార్థనలో ఉండి దేవుని చిత్తాన్ని వెతికినట్లేదు. ప్రభు నాకు ఈ ఆలోచన వస్తుంది, ఈ తలంపు వస్తుంది, నీ చిత్తమే అయితే ఆ తలంపు గుండా నన్ను నడిపించు, ఆలోచన గుండా నన్ను నడిపించు, నీ చిత్తం కాకపోతే ప్రభు నాకు ఆలోచన తలంపు తీసివే ప్రభు అని మీరు దేవునితో మాట్లాడే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు అలా మాట్లాడుకుంటూ ఉంటారో మీ ఆలోచనలో చెడ్డవైతే దేవుడు మిమ్మల్ని దూరపరుస్తాడు, మంచివైతే ఆ పరిస్థితుల గుండా మిమ్మల్ని నడిపించి మీకు ఘన విజయాన్ని ఘన సంతోషాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అందుకే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దైవ చిత్తానుసారంగా నడిపింపబడుతునేటప్పుడు గుంట నక్క మాటలు వినకుండా ఆత్మలో ఉంటూ దేవుడిని అడుగుతూ దేవుడికి అంగీకారమైన జీవితం కూడా మీరు వెళ్ళాలి. అంతేగాని వీళ్ళు నా మీద అనుభవం ఉన్నవాళ్ళు కదా, వీళ్ళు మన మీద బాగా తెలివైన వాళ్ళు కదా, వీళ్ళు బాగా తెలుసు కదా అని మీరు అనుకుంటారు. కానీ అన్నీ తెలిసి కూడా మిమ్మల్ని నట్టెంట ముంచేటువంటి కుటుంబాలని పాడు చేసేటువంటి వ్యక్తిగతమైన జీవితంలో ఎదుగుదల లేకుండా నశింపు చేసేటువంటి గుంటనక్కలతో మీరు బాధపడుతున్నారేమో. అవును, ఈరోజు దినాన్ని చాలామంది చెప్తూ ఉంటారు కదా, కుటుంబాల్లో మరి నా భర్త మరొకరితో సంబంధాన్ని కలిగి ఉన్నారు, నా భార్య మరొకరితో సంబంధాన్ని కలిగి ఉన్నారు, నా కుటుంబంలో పిల్లలతో నేను ఎలా బ్రతుకుతానండి, కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నానని చెప్పున్నారు కదా. మీ కుటుంబాలను పాడు చేసే గుంట నక్కలు కూడా ఆ రకంగా భార్య ద్వారా కానీ భర్త ద్వారా కానీ ఇంట్లో మరి అసమాధానం కలిగించి మరి సంతోషాన్ని కోల్పోయే విధమైనటువంటి నక్కలతో మీరు బాధపడుతున్నారా? దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమైనా సెలవిస్తుందని అంటే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఈ పరిస్థితులన్నీ విన్నపించుకున్నప్పుడు దేవుడు ఒకరోజు దినాన్ని ఆ స్థితిగతులన్నింటినీ మారుస్తాడని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది పిల్లరా. అందుకే హేరోదు వంటి గుంటనక్క లాంటి పరిస్థితి కలిగిన వాళ్ళు మీరు మంచి కార్యాలు చేస్తే మిమ్మల్ని చెడగొట్టి మిమ్మల్ని ఏదో రూపంలో మిమ్మల్ని మీ ఆ యొక్క కార్యాలు చేయనివ్వకుండా చేసేటువంటి పరిస్థితి కలిగిన నక్కలు మీ చుట్టూ ఉన్నాయా? కనుక ఆ నక్కల కొరకు మీరు ఏం చేయాలి? దేవుడికి మొరపెట్టి మరి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుందరుగాక. బైబిల్లో చూసినట్లయితే 33వ వచనంలో అంటారు కదా, అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే మరొక వచనంలో కూడా మరి యేసు ప్రభువు వారు మరి ఆ కార్యాలన్నీ ముగించుకొని వెళ్ళాలి, అప్పుడే దేవుని యొక్క కార్యం జరుగుతుంది అంటాడు. అయినను నేడు రేపు ఎల్లుండు నా త్రోవలను నేను పోచుండవలనని ప్రవక్త యెరూషలేమునకు వెలుపల సంపూర్ణ అక్కడ ఏమంటున్నారంటే వెలుపల నశింప వల్లంపరాదు. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ వల్లపడదు అని చెప్తున్నాడు. కనుక మీరు ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్తే ఆ రకంగా మీరు వెళ్ళాలి. దేవుని ఆత్మ చెప్పినా వెళ్ళినప్పుడే దేవుడు మీ ఎడల అద్భుతమైన కార్యాలు చేస్తారని బైబిల్ సెలవిస్తుంది పిల్లరా. కనుక మరొక మాట ఏంటంటే అబద్ధములు ఆడేటువంటి నక్కలు కూడా బైబిల్లో ఉన్నట్టుగా మనం బైబిల్ చదువుతున్నాం కదా. అబద్ధం ఆడే నక్క
ఎంతోమంది ఉన్నారు అలాంటి నక్కలు కదా. బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త మరి అక్కడ 7వ అధ్యాయం 15వ వచనంలో ఏమైనా ఉంటుందనంటే, ఎవరు ఈ అబద్ధం ఆడేటువంటి నక్కలు అంటే అబద్ధ ప్రవక్తలు కూడా ప్రియులారా. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారికి అనేక రకాలైనటువంటి బోధలు క్రైస్తవంలో మనం వింటూ ఉంటాం. అందులోని మరి రకరకాల డినామినేషన్స్ అంటే రకరకాలైనటువంటి మత మార్గాల గుండా వెళ్తూ అందులో అంతా యేసు ప్రభు మార్గం అని చెప్పి నడిపించేటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రవక్తలు కూడా ఈరోజు దినాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. అందులో మాట ఏమని చెప్తారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు ఒత్తిడి కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చూసారా, లోపల వాళ్ళు ఎవరంటే అండి క్రూరమైన తోడేళ్ళు. కనుక ఇటువంటి క్రూరమైన తోడేళ్ళు మీకు ఉన్నారా కదా. లోపల చూస్తే బయటికి చూస్తే గొర్రెబొచ్చు వేసుకుంటారు, కానీ ఆ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో చూస్తే అన్నీ చేసేవి చెడ్డ పనులే, దేవుడికి వ్యతిరేకమైన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, దేవుడి వాక్యాన్ని మరి ఇష్టపడలేనటువంటి పనులు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళని కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి కదా. క్రైస్తవులు అనుకొని చాలామంది నమ్మి అనేక ఇబ్బందులను ఎదుర్కొనమ్మా, నేను క్రైస్తవులను నమ్మానమ్మా కానీ నా జీవితంలో నష్టపోయిందమ్మా, నా బ్రతికి ఇలాగ అయిపోయిందమ్మా అంటారు. వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఎవరు అని అంటే అబద్ధ ప్రవక్తలు ఉంటారు కొంతమంది కదా. బైబిల్లో మనం చూసినట్లయితే మరొకటి అంటారు కదా, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లు అంజూరపు పండ్లైనను కోయిదురా అని బైబిల్ సెలవిస్తుంది. అందుకే ఏమంటాడనంటే మరి మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని బైబిల్ సెలవిస్తుంది. 21వ వచనంలో చూసినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోకంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును కదా. ఈ విషయంలో చూసినట్లయితే దావీదు గొలియాతును చూసినట్లయితే, గొలియాతు చూస్తే అక్కడ మరి ఆ యొక్క వడిసెల రాయితో దావీదు చంపడం చూస్తున్నాం పిల్లరా. అయితే సౌలుని కూడా దేవుడు అభిషేకించాడు. కానీ బయటికి ఎలా ఉన్నాడు సౌలు, గొర్రె పిల్ల వల్లే చక్కగా దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నట్టుగా ఉన్నాడు. కానీ హృదయంలో చూస్తే అసలు దేవుడి మీద విశ్వాసం అనేది పరిపూర్ణంగా ఆ యొక్క సౌలుకి లేనే లేదు పిల్లరా. అందుకే సౌలు తన జీవితంలో ఏం చూశాడు అని అంటే మరి పతనాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. ఇలా ఈ రోజు దినాన్ని అనేక మంది ప్రవక్తలుగా ఉన్నామని చెప్పేసి చెప్తూ అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తూ వారి జీవితాల్లో ఉన్న వాళ్ళని ఆత్మలోంచి దూరపరిచేటువంటి పరిస్థితి గుండా వెళ్ళిన వారిని ఈరోజు అనేక మందిని మనం బైబిల్లో చూస్తున్నాం. అందుకే బైబిల్ వాక్యం ఏమంటుందంటే అక్కడ వాక్యంలో చూసినట్లయితే హెస్కేలు 13వ అధ్యాయంలో 4వ వచనం, ఇశ్రాయేలులారా మీ ప్రవక్తల పాడైన స్థలముల్లో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. చూసారా ఏమన్నాడంటే మీ ప్రవక్తలు మరి అక్కడ పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారట. దేంతో ఉన్నారు? నక్కలతో సాటిగా ఉన్నారు. కనుక మీ ప్రవక్తల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఏది పడుతుందో నమ్ముతూ ఏ మార్గం గుండా అయితే ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఏది అబద్ధమో ఏది సత్యమో తెలుసుకోకుండా వెళ్తూ మీ జీవితాల్లో అబద్ధాన్ని తగ్గట్టు ప్రతిఫలాలు మీరు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందా? మరి అబద్ధ ప్రవక్తల గుండా అబద్ధపు ప్రవక్తలు చెప్తున్న మాటల గుండా దర్శనాల గుండా మీరు వెళ్ళేటప్పుడు తీరని నష్టమే కాదు, ఆత్మీయతలోంచి కూలిపోయి మరి పరలోకానికి చేర్చబడడం కష్టం పిల్లరా. అది కూడా మీరు గమనించుకోవాలి. ఏది ఏంటి అనేది ప్రార్థన చేసుకొని ప్రతిదీ మీరు కనిపెట్టుకుందరుగాక. 6వ వచనంలో చూస్తే వారు వ్యర్థమైన దర్శనంలో చూచి అబద్ధపు సోది చూచి యెహోవా తమను ఏమంటున్నాడంటే పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మినట్లు ఇది యెహోవా వాక్ అని చెప్పుదురనను. చూసారా ఏంటంటే ఇది యెహోవా వాక్ అని చెప్తారట. అది దేవుడు చెప్పింది కాకపోయినా సరే దేవుడే చెప్పింది అన్నట్టుగా వాళ్ళ యొక్క సంభాషణ చేస్తూ ఉంటారట. ఇది కూడా మీరు తెలుసుకునే వారుగా ఉంటారు కదా. అక్కడ దైవజనులు లేనటువంటి పేతురు యోహాను కూడా మరి చక్కగా దేవుళ్ళు ఎదుగుతునేటప్పుడు అనేక అద్భుతాలు వాళ్ళ ద్వారా దేవుని శిష్యుల ద్వారా చేస్తునేటప్పుడు అక్కడ ఏమవుతుందనంటే అక్కడ అతను వచ్చి ఏమంటాడనంటే ఈ యొక్క తరబీదు నాకు కూడా ఇవ్వచ్చు కదా, నేను కొంత సొమ్ము కావాలంటే మీకు నేను ఇస్తాను అంటాడు. అంటే ఇది దేవుని యొక్క సొమ్ముతో కొనేది కాదు. కనుక ప్రవక్తలుగా ఉన్న మీరు యథార్థమైనటువంటి ప్రవక్తల మాటలు మీరు నమ్మండి.
అంతేగాని అబద్ధ ప్రవక్తల మాటల దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అబద్ధ ప్రవక్తలను మనకి ఎలా తెలుస్తుందమ్మా అంటే, మరి వాక్యానికి వ్యతిరేకంగా బోధించే ప్రతి పరిస్థితి కూడా అబద్ధ ప్రవక్తలతో సమానం. కాబట్టి అటువంటి బోధ గుండా మీరు వెళ్ళకుండా అంటున్నాడు కదా, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు అని బైబిల్ సెలవిస్తుంది. మరి మీరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళాలి అని అంటే, మీరు దేవుడు వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ ఎక్కడ జరుగుతున్నా ఆ ప్రవక్తల గుండా, ఆ మాటల గుండా, ఆ సూచనల గుండా వెళ్ళకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని ఆయన ఆత్మ చెప్పున నడిపింపబడుదురు గాక. ఎందుకనంటే అలా నడిపింపబడినప్పుడు దేవుడు మీ జీవితాలు అద్భుత కార్యాలు చేస్తారు. కనుక వాక్యం తెలుసుకుని మీరు ఈ విధంగా ఈ రకమైనటువంటి గుంట నక్కల యొద్ద మీరు జాగ్రత్తగా ఉండి మీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని మిమ్మల్ని మీరు కాపాడుకుందరు గాక. అందుకే మీరు దేవునికి వ్యతిరేకమైన మాట ఎవరు ఏది చెప్పినా వినే విధంగా కాకుండా దేవుడు మాట చెప్పి నడిచే విధంగా ఉండాలి. దేవుని మాటకు వ్యతిరేకమైన విధంగా వెళ్ళినటువంటి సౌలు జీవితం ఏమైపోయింది, తన వీటితో తన పొడుచుకునే విధమైన పరిస్థితి గుండా వెళ్ళింది. కనుక భూమి మీద కనబడుతున్నటువంటి సోది చెప్పే మాటలు కానీ ఇంకోటి కానీ మీరు ఏది వినడానికి అర్హత మరి ఆలోచన పెట్టుకోకండి. ఎందుకనంటే ఇవన్నీ అబద్ధము కదా, ఇవన్నీ అబద్ధము. దైవ చిత్తమైన మాటే నెరవేర్చబడుతుంది. కనుక మీరు వాక్యానుసారంగా ఉంటూ దైవ చిత్తానుసారంగా మీరు నడిపింపబడుదురు గాక. దేవుని ఆత్మ మీకు తోడయండను గాక. మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయటం జరుగుతుంది పిల్లరా. నాతో కలిసి మీరు ఏకీభవించండి. మహోన్నతుడా, మహిమంతుడా, ఈ వర్తమానం చూసిన ప్రతి కుమారుడి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. వారి హృదయాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారి జీవితాల్లో గొప్ప మేలు చూసే కృపా ధన్యతని దయచేయండి ప్రభువా. ఇగో నాయన, గుంట నక్కలతో బాధపడుతున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో గుంట నక్క ఆలోచనలన్నీ రద్దుపరచండి ప్రభువా. నీ ఆత్మ చెప్పు నడిపించండి. నీ చిత్తం పరిపూర్ణమైనట్లుగా నిండిగా దీవించండి. ఎక్కడికి వెళ్ళొస్తున్న క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రభు. లార్డ్ కనికరించండి ప్రభు. దురాత్మలతో పీడింపబడుతున్న వారిని విడిపించండి. రాత్రులు నిద్ర పట్టుకుని చేసిన దురాత్మ శక్తుల నుంచి విడుదల దయచండి. అనారోగ్యాలు కలిగిస్తున్న బిడ్డలతో మాట్లాడి దర్శించండి ప్రభా. గొప్ప కార్యాలు జరిగించండి. ఆ విధంగా నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున కాపాడమని, గొప్ప దీవెన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు కూడా గొప్ప విడుదల చేయండి. ఆయన గుండె నొప్పి నుంచి విడుదల దయచండి. కాళ్ళ చేతుల పీకుల నుంచి విడుదల దయచండి. సంపూర్ణమైన జ్వరం నుంచి విడుదల దయచండి. లార్డ్ కనికరించండి ప్రభా. రోగులను ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. అయ్యా, యవనస్తుల్ని, పెద్దవారిని, చిన్నవారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఆత్మ మీకు ఎల్లవెల్ల తోడు నీడగా ఉండి నడిపించును గాక. ఒక అద్భుతమైన సాక్ష్యం విందాం. దేవుని నామానికి వందనాలు. సిస్టర్ సంధ్యారాణి గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను జీసస్ కింగ్డమ్ చర్చ్కి నా డిగ్రీ సెకండ్ ఇయర్లో వచ్చాను నేను. అయితే నా చదువు విషయంలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశారు. సిస్టర్ సంధ్యారాణి గారు ప్రేయర్ చేసిన తర్వాత నా ప్రతి ఒక్క సెమిస్టర్కి నేను నా హాల్ టికెట్ తీసుకొని వచ్చి అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకునేదాన్ని. అయితే నాకు దేవుడు 5th సెమిస్టర్లో చాలా మంచి ర్యాంక్ తోటి 9.03 తోటి మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. అలాగా 6th సెమిస్టర్లో సెమ్ ఉండదు అనమాట, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్లోన LMS పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మనము పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఆ పాస్వర్డ్ అనేది నేను మర్చిపోయాను అనమాట. ఏం చేయాలో తెలియలేదు. మా సార్కి అడిగితే ఏం చెప్పారంటే, నువ్వు LMS పోర్టల్లోన అప్లోడ్ అవ్వకపోతే నీ డిగ్రీ సర్టిఫికేట్ రాదమ్మా అని చెప్పారు. అయితే నేను ఒకటే ప్రార్థించుకున్నాను, అమ్మగారు చెప్పిన వాక్యాన్ని గుర్తెచ్చుకున్నాను. ఏం చేసినా సరే మన సమస్యకి సమాధానం ప్రార్థన అని అమ్మగారు వాక్యంలో చెప్పడం అనేది జరిగింది. అది గుర్తుపెట్టుకొని నేను కాలేజ్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకున్నాను. అలాగే అమ్మగారు సిస్టర్ సంధ్యారాణి గారికి కూడా ఫోన్ చేసి చెప్పి ప్రేయర్ చేయించుకున్నాను అనమాట. కాలేజ్కి వెళ్ళగానే ఎంతమందికి అడిగినా పాస్వర్డ్ ఏమైనా మీకు గుర్తుందా, తెలిస్తే చెప్పరా అని చాలామందికి అడిగాను. ఎవ్వరు చెప్పలేదు. అయితే మా ఫ్రెండ్ తనంతటికి తాను ఫోన్ తీసుకొని, నాకు ఒకసారి గుర్తున్నట్టుంది, ఇవ్వు, నేనే పెట్టినట్టున్నానని చెప్పేసి నా పాస్వర్డ్ తినని కొట్టగానే LMS పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయ్యి నేను నా రికార్డ్స్ అన్నీ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. దేవుడు నాకు లాస్ట్ సెమిస్టర్లోనే 9.60 తోటి మంచి రిజల్ట్స్ తోటి పాస్ చేయించాడు. మీరు కూడా జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి దేవుని దేవుళ్ళు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.
క్రీస్తునందు ప్రియులైన మీరు ప్రియులరా, మరి చాలామంది ప్రార్థనా విన్నపాలు కోరి ఉన్నారు. మీ కొరకు మేము నిత్యము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎప్పటికైనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మా నెంబర్కి, మీరు స్క్రీన్ మీద వస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము నిత్యము కూడా ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉంటాం. మీకున్న బంధకాల నుంచి మీరు ఖచ్చితంగా విడుదల పొందుతారు. విషయాన్ని మీరు నమ్ముతూ ఉండండి ప్రియులారా. అలాగే కొంతమంది మాకు విన్నపాల గురించి అడిగి ఉన్నారు. మన నాగలక్ష్మి గారు ఆ బాపట్ల నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. కడుపు నొప్పి నుంచి విడుదల కావాలని, మరి సహోదరి మోకాళ్ళ నొప్పి నుంచి కూడా విడుదల కావాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు కనుక ఆవిడ గురించి కూడా మరి ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే మరి మరియమ్మ గారు పాలకొల్లు నుంచి కూడా అడిగారు. తలబాధ నుంచి, నైట్ టైం నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టాలని, అంతేకాకుండా ఇంటి సమస్యల నుంచి విడుదల కావాలని కోరి ఉన్నారు. ప్రార్థన విన్నపాన్ని అడిగి ఉన్నారు. మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం ప్రియులారా. మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. నాగలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి. కుమార్తెకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచండి ప్రభా. అదేవిధంగా మరియమ్మ పాలకొల్లు గారి అడుగుతున్నారు ప్రార్థన విన్నపాన్ని ప్రభా. మరియమ్మ గారిని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైట్ టైం నిద్ర పట్టేటట్టుగా ఇంట్లో వ్యక్తిగతమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విడుదల దయచేయండి. తలబాధ నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రభా. అలాగే ప్రభా, శాస్త్రి ఖమ్మం గారిని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మరి అంతేకాకుండా మోకాళ్ళ నొప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి దేవా. దైవకి స్వస్థత నీ కుమార్తెకు దయచేసి ప్రభు, నీ కుమారులకు దయచేయమని గొప్ప కార్యం జరిగించండి ప్రభా. ఇదిగో ప్రభా, భీమమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జంగారెడ్డి గూడెం నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. తండ్రి, పెద్దమ్మాయికి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేటట్టుగా ఆమెను ముట్టుకొని దర్శించి మాట్లాడి నడిపించండి ప్రభా. సంపూర్ణమైన దీవెన దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. దేనమ్మ గారి కొరకు నాయన అయా పల్నాడు నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. కుమారుడు త్రాగుడు మానాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. సంపూర్ణంగా ప్రభా తన కుమారుడి త్రాగుడు నుంచి విడుదల దయచండి ప్రభా. అయా నీ దైవికంగా ప్రభా సహోదర హృదయాన్ని మీరు మార్చండి ప్రభా. నీకు వందనాలు. ఆ విధంగా పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభా. లక్ష్మి గారు వైజాగ్ నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. భర్త త్రాగుడు నుంచి విడుదల కావాలని, దేవుళ్ళే ఎదగాలని ప్రభా. తన పాప జోష్ణికి సంపూర్ణమైన ఆరోగ్యం కావాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. లక్ష్మీ గారి పట్ల గొప్ప మేలు జరిగించండి. వారి నోటి నిండా నవ్వుంచండి ప్రభా. అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. అంతేకాకుండా తండ్రి, వాళ్ళ పాపకు ఆరోగ్యం దయచేయండి. భర్తకు రక్షణ, మారుమనసును దయచేయండి ప్రభా. అట్టి విధంగా మీరు బ్లెస్ చేయండి తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఇదిగో ప్రభా, నీకు స్తోత్రం చెల్లించుకుని మరొక లక్ష్మి గారు తన కుమారుడు జగదీష్కి వివాహం జరగాలని కోరి ఉన్నారు. యేసు నామములో కుమారుడికి వివాహం జరిగిపోను గాక. ఆటంకాలన్నీ తొలగించండి ప్రభా. మంచి సంబంధం వచ్చి వివాహాన్ని మీరు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. అలాగే తనుజ గారు వైజాగ్ నుంచి ప్రభా నాయన అయా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎగ్జామ్స్ నాయన బాగా రాయాలని, హెల్త్ బాగుండాలని చెప్పి విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. ఆమె రాసిన ఎగ్జామ్స్లో ఘనమైన విజయాన్ని దయచేయండి. హెల్త్ చక్కగా బాగుండేటట్టుగా సహాయం చేయండి. దేవుడు చిత్తమైనటువంటి వివాహం కూడా బిడ్డకి జరగడానికి సహాయం చేయండి. ఆ విధంగా పేరు పేరున దర్శించి మాట్లాడి అద్భుతం చేయండి ప్రభా. రత్నం గారిని కూడా ప్రార్థన విన్నపాన్ని కోరింది వైజాగ్ నుంచి ప్రభా. చెల్లికి సర్టిఫికేట్స్ రావాల్సిన యేసు నామంలో వచ్చేసినట్టుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. దయామణి గారు విన్నపాన్ని కోరినారు. భర్త త్రాగు నుంచి విడిపించి ఆ పాప చదువుల విజయాన్ని ఇచ్చి ప్రభా. అయ్యా ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంట్లో సమస్యలన్నీ తీర్చండి ప్రభా. నీకు వందనాలు. సాల్మన్ రాజు వైఫ్ ప్రభా నాయన యేసయ్య నాయన. నిరీక్షణ గారు నెల్లూరు నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. ఇంట్లోకి ప్రభా మరి ఏ పరిస్థితులు బట్టి ఇబ్బంది పడుతున్నారు, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదల దయచేసి శాంతి, సమాధానం, సంతోషం దయచేయండి ప్రభా. ఆశీర్వాదం గారు నంద్యాల నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. కడుపు నొప్పి సంపూర్ణంగా తగ్గిపోవడానికి సహాయించండి. సహోదరులు ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. ప్రసాద్ గారు కూడా ప్రభా యేసు నామములో వైజాగ్ నుంచి విన్నపాన్ని కోరిన, విదేశాలు ఉద్యోగం రావాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా నాయన తండ్రి. వారి తల్లి గారు సత్య గారు కూడా ప్రార్థన విన్నపాన్ని అడిగి ఉన్నారు. అద్భుతంగా ప్రభు నీ కుమారుడు విదేశానికి వెళ్ళి చక్కగా జాబ్లో సెటిల్ అయిపోతున్నారు. నీకు వందనాలు. మీరు బ్లెస్ చేయండి ప్రభా. అటు విధంగా నాయన సుబ్రహ్మణ్యం గారు కూడా రాజమండ్రి నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం కావాలని చెప్పి ప్రభా నాయన యేసయ్య నీకు వందనాలు తండ్రి. సర్జరీ అనేది లేకుండా దేవుడు మరి శ్రీదేవి గారి యొక్క తల్లి తండ్రి గారిని ముట్టుకొని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. హార్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్లెస్ చేయండి. ఆయుష్ ఆరోగ్యంతో నింపండి ప్రభా. నీకు వందనాలు. ఆ విధంగా పేరు పేరున అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు. ఇంకెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా వాళ్ళు ముట్టుకొని స్వస్థపరచమని ప్రభా. వాళ్ళకున్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించి రక్షించి నీ మార్గం గుండా వెళ్ళి గొప్ప దీవెనలు పొందుకునే కృపా ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇలా మీ కొరకు నిత్యము మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మేము విన్నపాలు మాకు తెలియపరచండి. దేవుని ఆత్మ మీకు తోడై ఉండును గాక.
చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. దేవా దేవా నా దేవుడవు నీవే, యేసు యేసు నా రక్షకుడవు నీవే. నిన్ను చూసే నేత్రములా వరమీయవా దేవా, నీతో మాట్లాడే మనసు అనుగ్రహించవా దేవా. తో బాధపడుతున్నా, ఎటువంటి చీకటి శక్తులతో పీడింపబడుతున్నా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా, రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.